అండ్ ఈ యొక్క ఇయర్ కి అంటే 2025 కి సంబంధించి థీమ్ ఏమి ఇచ్చారు నేషనల్ స్పేస్ డే కి అంటే ఆర్యభట్ట టు గగన్యాన్ ఏన్షియంట్ విస్టమ్ టు ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. అంటే మన ఏన్షియంట్ టైం పీరియడ్ నుంచి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంది, అప్పటి నుంచి వచ్చినటువంటి విస్టమ్ అంటే అప్పటి నుంచి వచ్చినటువంటి నాలెడ్జ్ అనమాట. అప్పటి నుంచి ఉన్నటువంటి మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లో నాలెడ్జ్ ఇప్పుడు ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ కి మనం తీసుకెళ్లగలిగాము అనే దానికి చూపించే విధంగా ఈ యొక్క థీమ్ అనేది పెట్టడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ మరి ఎవరు చేస్తారు ఈ యొక్క శాటిలైట్స్? మోర్ దెన్ 100 శాటిలైట్స్ అనేవి కమింగ్ 15 years లో మనం లాంచ్ చేయాలి అనుకుంటున్నాం. మరి ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అది ఎవరు తయారు చేస్తారు ఈ యొక్క శాటిలైట్స్ ని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అంటే పీపీపీ మోడల్ యూస్ చేసి మనం ఈ యొక్క శాటిలైట్స్ ని తయారు చేయాలి అని అనుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాము ఈ యొక్క స్టెప్ మనము అని అంటే ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కి సంబంధించి మనకు ఉన్నటువంటి అబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ యొక్క స్టెప్ అనేది మనం తీసుకోవడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ వన్ ఏంటి అంటే మోర్ దాన్ 100 శాటిలైట్స్ అంటే నెక్స్ట్ 15 years లో 100 శాటిలైట్స్ కంటే ఎక్కువ మనం లాంచ్ చేయాలి. అది ఏం యూజ్ చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యూజ్ చేసి ఈ యొక్క శాటిలైట్స్ అనేది తయారు చేసి మనం లాంచ్ చేయాలి అనేది వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ అన్నమాట. మరి నెక్స్ట్ రోడ్ మ్యాప్. రోడ్ మ్యాప్ అంటే ఏంటి? 2040 లోపు మనం ఎన్ని శాటిలైట్స్ అనేది లాంచ్ చేయాలి, వాటిని ఎలా లాంచ్ చేయాలి అనేది 2040 వరకు ఒక ప్లాన్ అన్నమాట. రోడ్ మ్యాప్ అంటే ఏం లేదు, ఒక ప్లాన్ ని మన యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు రిలీజ్ చేయడం జరిగింది. అదే రోడ్ మ్యాప్ @ 2040 అనమాట. అండ్ యూజ్ ఆఫ్ స్పేస్ నాలెడ్జ్. మనం ఈ యొక్క స్పేస్ నాలెడ్జ్ ని ఇప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము అంటే మనం ఫుడ్ సెక్యూరిటీలో కావచ్చు, వాటర్ సెక్యూరిటీలో కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కావచ్చు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ లో కావచ్చు, ప్రతి ఒక్క ఫీల్డ్ లో మీరు తీసుకుంటే ప్రతి ఒక్క ఫీల్డ్ లో మనం స్పేస్ నాలెడ్జ్ ని అప్లికేషన్స్ లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఫీల్డ్ వాట్ ఎవర్ ద ఫీల్డ్ యూ టేక్ అన్నిట్లోనూ మనం స్పేస్ కి సంబంధించిన నాలెడ్జ్ ని యూజ్ చేస్తూనే ఉంటాం, రైట్. అండ్ నెక్స్ట్ మరి ఏమేమి శాటిలైట్స్ అనేది ప్లాన్ చేస్తున్నాము? రోడ్ మ్యాప్ @ 2040 అన్నాం కదా. సో ఇక 2040 వరకు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి లాంచెస్ ఏంటి అని అంటే గగన్యాన్ 1 అనమాట. ఈ యొక్క గగన్యాన్ 1 ని మనం ఈ ఇయర్ అంటే 2025 ఎండ్ కి లాంచ్ చేయాలి అని ప్లాన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటి? మ్యాన్డ్ మిషన్. అంటే మిషన్ ఏదైతే శాటిలైట్ మనం పంపిస్తామో ఈ యొక్క శాటిలైట్ తో పాటు హ్యూమన్ ఇంటర్వెన్స్ అనమాట. అంటే ఒక హ్యూమన్ ని కూడా పంపించాలి అనే దాన్ని మనం ఏమంటాము అంటే మ్యాన్డ్ మిషన్ అని అంటాం. ఈ యొక్క మ్యాన్డ్ మిషన్ ని ఎప్పటిలోపు పంపించాలనుకుంటున్నాం అంటే 2027 కి పంపించాలి అని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి? చంద్రయాన్ 4 మిషన్. చంద్రయాన్ 4 మిషన్ ని ఎప్పటికి ప్లాన్ చేసుకున్నాము? 2028 కి ప్లాన్ చేసుకోవడం జరిగింది. రీసెంట్ గా చంద్రయాన్ 4 ఎందుకు న్యూస్ లో ఉంది? జపాన్ నేషన్ మనకి చంద్రయాన్ 4 కి హెల్ప్ చేస్తాము అని కొలాబరేట్ అవ్వడం జరిగింది కాబట్టి చంద్రయాన్ 4 మిషన్ అనేది రీసెంట్ గా న్యూస్ లో కూడా ఉంది. నెక్స్ట్ ఇండియన్ స్పేస్ స్టేషన్. ఈ యొక్క ఇండియన్ స్పేస్ స్టేషన్ మనం ఏమంటాము అంటే ఈ యొక్క పిక్చర్ లో మీరు చూసారు భారతీయ అంతరిక్ష స్టేషన్ అని కూడా పిలుస్తాం. దీన్ని మనం ఎప్పటిలోపు కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాము అంటే 2035 లోపు ఇండియాకి సంబంధించి మన ఇండిజినస్ ఓన్ స్పేస్ స్టేషన్ ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. ఎప్పటిలోపు? 2035 లోపు. నెక్స్ట్ ఏంటి? సెండింగ్ ఎ మ్యాన్ టు ద మూన్. మూన్ మీదకి మ్యాన్ ని పంపించాలి. ఇప్పుడు మనం చంద్రయాన్ 3 అనేది మనకి సక్సెస్ అయింది, ఇది మనకు తెలుసు. చంద్రయాన్ 4 అనేది మనం లాంచింగ్ స్టేజ్ లో ఉంది, ఇది కూడా మనకి తెలుసు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మూన్ మీదకి ఒక హ్యూమన్ ని పంపించాలి. సెండింగ్ ఎ మ్యాన్ టు ద మూన్. ఎప్పటిలోపు? 2040 లోపు ఈ యొక్క మ్యాన్ ని పంపించాలి మూన్ మీదకి అనేది ఇంకొక టార్గెట్. నెక్స్ట్ వన్ ఏంటి? వీనస్ ఆర్బిటర్ మిషన్ అన్నమాట. ఈ యొక్క వీనస్ ఆర్బిటర్ మిషన్ ని కూడా వీనస్ ప్లానెట్ ఏదైతే ఉందో దీన్ని స్టడీ చేయడానికి మనం వీనస్ ఆర్బిటర్ మిషన్ ని పంపించాలనుకుంటున్నాం అనేది కూడా ఇంకొక ప్లాన్ అన్నమాట. ఇవన్నీ దేనిలో భాగం? రోడ్ మ్యాప్ @ 2040 లో భాగంగా ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది అనమాట, రైట్. మరి నెక్స్ట్ కమింగ్ టు నేషనల్ స్పేస్ డే థీమ్. నేషనల్ స్పేస్ డే థీమ్ లో మనకి ఇంపార్టెంట్ గేమ్ అన్నారు ఆర్యభట్ట టు గగన్యాన్ అని అన్నారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆర్యభట్ట అండ్ దెన్ ఏన్షియంట్ విస్డమ్. ఏన్షియంట్ విస్డమ్ అనేది అసలు ఎందుకు యూజ్ చేశారు? బికాస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద హిస్టరీ మనం గనక చూసుకుంటే హిస్టరీలో మనకు తెలుసు ఏన్షియంట్ ఉంటుంది, మెడివల్ ఉంటుంది, మోడర్న్ టైం పీరియడ్స్ ఉంటుంది. సో ఫ్రమ్ ది ఏన్షియంట్ టైం పీరియడ్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది యూసేజ్ లోనే ఉంది. దోర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ అనమాట. సో దట్ ఈస్ వై ఏన్షియంట్ టైం పీరియడ్ నుంచి ఎక్కడెక్కడ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చూడొచ్చు అనేది కూడా మీరు ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకోవాలి. కమింగ్ టు ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ లో చూసుకుంటే మెటలర్జీ మనం చూస్తాము. ఎలా చూస్తాము? బ్రాన్స్ తో తయారు చేసినటువంటి యుటెన్సిల్స్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు యూజ్ చేశారు అని చెప్పొచ్చు. బ్రాన్స్ అనేది ఎలా వస్తుంది? కాపర్ అండ్ జింక్ ని మనం మిక్స్ చేసి అల్లాయ్ గా చేస్తేనే మనకి బ్రాన్స్ అనేది వస్తుంది. దట్ ఈస్ వై మెటలర్జీ మీద ఐడియా ఉంది అప్పటి ఏన్షియంట్ టైం పీరియడ్ లో ఐవీసీ పీపుల్ కన్నా మనం చెప్పగలం. నెక్స్ట్ వన్ ఏంటి? మెహ్రౌలీ ఐరన్ పిల్లర్. ఈ యొక్క మెహ్రౌలీ ఐరన్ పిల్లర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? నాన్ రస్టింగ్. ఇప్పటికీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ కూడా ఇది రస్టింగ్ అనేది అవ్వలేదు అనమాట, అంటే తుప్పు పట్టలేదు అనమాట. దట్ ఈస్ హౌ వాళ్ళ యొక్క
అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఏంటి, లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటే నథింగ్ బట్ ఏదైతే ఐడల్స్ మనకి దొరికాయో, లైక్ మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ లో చూసుకుంటే మొహంజోదరోలో మనకి ఒక ఐడల్ అనేది దొరుకుతుంది. ఎవరిది, డాన్సింగ్ గర్ల్. ఈ యొక్క డాన్సింగ్ గర్ల్ ఐడల్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. ఇది ఏ టెక్నిక్ యూజ్ చేసి తయారు చేయబడింది అంటే ఈ యొక్క లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ యూజ్ చేసి బ్రాంజ్ తో చేయబడి ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు ఫ్రమ్ ది ఏన్షియంట్ పీరియడ్. నెక్స్ట్ వన్ ఏంటి, మహారాజా జైసింగ్ 2 ఎవరైతే ఉంటారో ఈ యొక్క కింగ్ కూడా 5 ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీస్ ని కట్టించడం జరుగుతుంది ఇన్ దట్ పీరియడ్ ఇట్ సెల్ఫ్. దేనికి సంబంధించి, ఆస్ట్రానమీకి సంబంధించి ఈ యొక్క 5 ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీస్ అనేవి కట్టించడం జరుగుతుంది ఫర్ ఫ్యూచర్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో రీసెర్చ్ కావచ్చు దానికి సంబంధించి అనమాట. దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పవచ్చు, జంతర్ మంతర్ అనేది కూడా దీనికి ఎగ్జాంపుల్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి, మోడర్న్ పీరియడ్ లో చూసుకుంటే మైసూరియన్ రాకెట్స్. ఏంటి మైసూరియన్ రాకెట్స్ అంటే టిప్పు సుల్తాన్ టైం పీరియడ్ లో మనం టిప్పు సుల్తాన్ ఏ ఒక మెథడ్ ని యూజ్ చేస్తారు అంటే ఆరోస్ ఏవైతే ఉంటాయో, అంటే బాణాలు అంటాం కదా, బర్న్ ఆరోస్ యూజ్ చేస్తారు కదా అప్పుడు వార్ టైం పీరియడ్ లో. ఆ యొక్క టైం పీరియడ్ లో టిప్పు సుల్తాన్ ఆర్మీ ఏం యూజ్ చేస్తారు అంటే ఫైర్ ఆరోస్, అంటే ఈ యొక్క బాణాలు ఏవైతే ఉంటారో ఈ యొక్క బాణాలకి ఫైర్ అనేది పెడతారు అనమాట. ఈ ఫైర్ పెట్టి వీటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ హౌ దీనికి ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ అప్లై చేసి దీంట్లో గన్ పౌడర్ యూజ్ చేసేవాళ్ళు. ఓకే, ఈ యొక్క గన్ పౌడర్ యూజ్ చేసి ఫైర్ తో పాటు ఈ యొక్క ఆరోస్ ని పంపించి ఎనిమీస్ ని డిస్ట్రాయ్ చేసేవాళ్ళు అనమాట. ఇలా వీళ్ళ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి ఏన్షియంట్ టైం పీరియడ్ నుంచి ఇప్పటి వరకు ఎవాల్వ్ అవుతూ వచ్చింది అని మనం చెప్పొచ్చు, రైట్. అండ్ దెన్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ స్కాలర్స్. మరి అప్పట్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్కాలర్స్ ఎవరు అని చూస్తే బౌద్ధయన కావచ్చు, సుశ్రుత కావచ్చు, విత్ రెస్పెక్ట్ టు ఆయుర్వేద అని చెప్పొచ్చు, లేదంటే ఆపరేషన్స్ ఆర్ సర్జరీస్ అని చెప్పొచ్చు, కన్నద మహర్షి కావచ్చు, చరక కావచ్చు, చరక సంహిత రాశారు, ఆర్యభట్ట కావచ్చు, అండ్ దెన్ బ్రహ్మ గుప్తా కావచ్చు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది స్కాలర్స్ అనే వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లో మనకి చాలా వరకు ఉన్నారు ఫ్రమ్ ఏన్షియంట్ పీరియడ్ టు టుడేస్ మోడర్న్ వరల్డ్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ గోల్డెన్ ఏజ్ ఫర్ ఇండియా. సేమ్ ఇదే రోజు August 23 ఏదైతే స్పీచ్ అనేది ఇచ్చారో ఇస్రో చైర్మన్ గారు, కమింగ్ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఇది గోల్డెన్ ఏజ్ ఫర్ ఇండియా అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు గోల్డెన్ ఏజ్ ఫర్ ఇండియా అని? డెవలప్మెంట్ ఆఫ్ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్స్. మనకి తెలుసు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంచింగ్ వెహికల్స్ ఉన్నాయి. పిఎస్ఎల్వి ఉంది, జిఎస్ఎల్వి ఉంది, ఆర్ఎల్వి రీసెంట్ గా రీలాంచింగ్ యూజింగ్ వెహికల్ వచ్చింది, ఆర్ఎల్వీస్ వచ్చాయి. ఇలా స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి వచ్చాయి. ఇలాంటివి డిఫరెంట్ లాంచింగ్ వెహికల్స్ వచ్చాయి. సో దీంతో పాటు రీసెంట్ గా న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్స్ కూడా మనం డెవలప్ చేయడానికి అప్రూవల్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఇన్ని టెక్నాలజీస్ అనేవి ఎమర్జ్ అవుతున్నాయి కాబట్టి కమింగ్ టైం పీరియడ్ అనేది ఇండియాకి గోల్డెన్ ఏజ్ ఫర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పి ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు చెప్పడం కూడా జరిగింది అనమాట. సో ఇది అబౌట్ August 23 నేషనల్ స్పేస్ డే అండ్ ఆ రోజు తీసుకున్నటువంటి రోడ్ మ్యాప్ అట్ ద రేట్ 2040 అండ్ యొక్క థీమ్ కి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఈ రోజు వీడియోలో చూసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో.